వెల్కమ్ బ్యాక్ టు క్రిస్తా అకాడమీ. సో మీరు బోర్డు మీద చూడొచ్చు షార్ట్ ట్రిక్స్ ఫర్ 1857 రివాల్ట్. చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఎస్ఏ, కానిస్టేబుల్, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఎన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకోండి. జనరల్ స్టడీస్ పేపర్లో హిస్టరీ అనే సబ్జెక్ట్ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే 1857 రివాల్ట్. చాలాసార్లు ఈ టాపిక్ నుంచి క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఇప్పుడు మనం ఏంటంటే ఈ రివాల్ట్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ఏ సిటీస్లో జరిగింది, ఎవరు చేశారు, ఎవరు ఆ రివాల్ట్ని సప్రెస్ చేశారు, ఏ బ్రిటిష్ వాళ్ళు సప్రెస్ చేశారు అనేది తెలుసుకున్నా. చూడండి, ఫస్ట్ మనకి 1857 రివాల్ట్ అనేది మీరట్లో మంగల్ పాండే అనే అతను స్టార్ట్ చేశారు. సో ఢిల్లీ ప్లేస్ చూడండి, ఢిల్లీ అక్కడ రివాల్టర్ ఎవరంటే బహదూర్. అతని రివాల్ట్ని సప్రెస్ చేసింది ఎవరంటే నికల్సన్. ఓకే, సిటీ ఢిల్లీ చేసింది ఎవరు? బహదూర్. తన రివాల్ట్ని సప్రెస్ చేసింది నికల్సన్. ఇప్పుడు షార్ట్ ట్రిక్ చూడండి, ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఢిల్లీలో బహదూర్ తన నికల్సన్, సన్ అని కన్నా తిరిగి తెచ్చుకోండి. సన్ అంటే కొడుకు, కొడుకును చదివిపిస్తున్నాడు. సింపుల్. ఢిల్లీలో బహదూర్ తన కొడుకుని చదివిపిస్తున్నాడు. ఇది గుర్తుపెట్టుకుంటే ఢిల్లీ అనేది సిటీ, బహదూర్ అనేది రివాల్టర్, నికల్సన్ సన్లో రిస్వల్ నికల్సన్ అనేవాడు సప్రెసర్ ఆఫ్ ద రివాల్ట్. ఎక్కడ? ఢిల్లీలో. నెక్స్ట్ చూడండి, కాన్పూర్. కాన్పూర్లో నానా తాంతియా తోపే, నానా సాహెబ్, వీళ్ళిద్దరు కూడా రివాల్టర్స్ అనమాట. నానా సాహెబ్ చాలా ఇంపార్టెంట్. కాన్పూర్ నానా సాహెబ్ రివాల్టర్, క్యాంప్ బెల్ సప్రెసర్. స్ట్రిక్ ఎందుకు చూడండి, కాన్పూర్కి నానా క్యాంప్కి వెళ్ళాడు. క్యాంపిల్ కాబట్టి క్యాంప్ ఉంటుంది ఖచ్చితంగా. క్యాంప్కి వెళ్ళాడు అని గుర్తు పెట్టుకుంటే మీకు ఇప్పుడు వచ్చేసినట్టే. కాన్పూర్కి నానా క్యాంప్కి వెళ్ళాడు. ఇక్కడ కాన్పూర్ రివాల్టర్. ఒకవేళ ప్లేస్ ఇచ్చి రివాల్టర్ని ఫైండ్ అవుట్ చేయమంటే కాన్పూర్లో ఖా, రివాల్టర్లో నా, కన్నా. ఇలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సిటీ చూద్దాం, లక్నో. లక్నోలో బేగం రివాల్టర్, క్యాంబెలే సప్రెసర్ అక్కడ కూడా. ఇదేలా చూడండి, లక్నో నుంచి బేగం బెల్ తెచ్చింది. లక్నో నుంచి బేగం బెల్ తెచ్చింది అంటే లక్నో సిటీ, బేగం అక్కడ రివాల్టర్, క్యాంప్ బెల్ సప్రెసర్. ఇలా గుర్తుపెట్టుకో. సేమ్ ప్లేస్ రివాల్టర్ అడిగారు అనుకోండి, లక్నో, నోలో నౌ, బెగ్, బేగంలో బెగ్, నౌ బెగ్. ఇది గుర్తుపెట్టుకోండి, సరిపోదు. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ సిటీ ఝాన్సీ. సిటీ పేరు ఝాన్సీ. అక్కడ రివాల్టర్ ఎవరు? రాణి లక్ష్మీబాయి. ఇక్కడ సప్రెసర్ ఎవరు? రోజ్, హ్యూగ్రోస్. ఎలా గుర్తుపెట్టుకోండి, ఝాన్సీ రాణి రోజ్ పెట్టుకుంది. రోజ్ పువ్వు అంటే రోజ్ పెట్టుకుంది. ఇప్పుడు ఝాన్సీ సిటీ, రాణి లక్ష్మీబాయి, రోజ్ అనేది హ్యూగ్రోస్ సప్రెసర్, రోజ్ పెట్టుకుంది. నెక్స్ట్ బరేలీ సిటీ, ఖాన్ రివాల్టర్, ఆయిల్ సప్రెసర్. ఇప్పుడు ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఇలా షార్ట్ ట్రిక్ అండి. బరేలీ నుంచి ఖాన్ టైర్ తెచ్చాడు అని గుర్తుపెట్టుకోండి. టైర్లో ఐర్, టీ తీసేస్తే ఐర్ తెచ్చాడు. నెక్స్ట్ సిటీ ఫైజాబాద్. రివాల్టర్ మౌల్వీ, సప్రెసర్ నీల్. ఇప్పుడు చూడండి ఎలా గుర్తుపెట్టుకోండి, ఫైజాబాద్లో మౌల్వీ, నీళ్లు గుర్తుపెట్టుకోండి. తెలుగు నీళ్ళు త్రాగాడు. అయిపోయింది. అలహాబాద్ సిటీ, లియాఖత్ అలీ రివాల్టర్, నీల్ సప్రెసర్. ఇప్పుడు చూడండి, అలహాబాద్లో అల్లా, లియాఖత్ అలీలో అలీ, నీల్ కరుణించాడు. అంటే అల్లా, అలీ, నీ వరకే, నీ కరుణించాడు. ఇంకో షార్ట్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ సిటీ బీహార్ రివాల్టర్ కున్వార్, సప్రెసర్ టైలర్. ఎలా గుర్తుపెట్టుకుంటారు? బీహార్లో కున్వార్ టైలర్ని కలిశాడు. బీహార్లో కున్వార్ అనే అతను టైలర్ని కలిశాడు. చాలా సింపుల్, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అందుకని నేను షార్ట్ ట్రిక్స్ అనేవి క్రియేట్ చేశాను.
ఇది చాలామంది ఆస్పిరెంట్స్‌కి ఎవరైతే ఇప్పుడు భవిష్యత్తులో రాబోతున్న నోటిఫికేషన్‌లో ప్రిపేర్ అవుతున్నారో, జనరల్ స్టడీస్‌లో ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా 1-2 క్వెషన్స్ ఇక్కడ నుంచి అడగడానికి ఛాన్స్ ఉంది. థాంక్ యూ. ఇది మరి ఒకసారి చూసుకోండి.